వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేయాలనుకుంటున్నాను. ఇది చపాతీ లేకైనా అన్నం లేకైనా సూపర్గా ఉండిద్ది. ఇది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా కాకరకాయ వేపుడు వేయడానికి కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని ఇట్లా చిన్నగా తరుక్కొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. దీనికి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. 4 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. కొబ్బరి, చిన్నుల్లిపాయ, పసుపు, వేరుశనగ గుండ్లు, వేయించిన వేరుశనగ గుండ్లు, కరివేపాకు, కారం, ఉప్పు. బాండి పెట్టుకొని హీట్ అయ్యాక ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పట్టిద్ది, కాకరకాయలు వేగాలి కదా. ఆయిల్ హీట్ ఎక్కాక నీళ్ళన్నీ గట్టిగా పిండుకొని కాకరకాయలలో వేసుకుందాము. వేసారు కదా, వేసుకున్నాం. మొత్తము కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. కొద్దిగా దోరగా వేగాలి ఇది. దీంట్లో కొద్దిగా తాలింపు గింజలు మర్చిపోయాను, ఇది కొద్దిగా వేగనిద్దాము. ఇంకా మూత పెట్టేసుకొని అవి వేగే లోపల మనం కొబ్బరి పొడి మిక్సీకి వేసుకుందాము. కొబ్బరి, వేరుశనగ గుండ్లు, చిన్నుల్లిపాయ, కరివేపాకు, కారం, ఉప్పు, ఇవన్నీ కచ్చా పచ్చాగండి, మరీ మెత్తగా వద్దు. మిక్సీకి వేసుకుందాం. చూసారు కదా, కచ్చా పచ్చాగా, మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా వేసుకోవచ్చు. ఇవి మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉన్నామండి, లేకపోతే మాడిపోతాయి. చూసారు కదా, కొద్దిగా దోరగా వేగినాయి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు కూడా బాగా దోరగా వేగాలి. ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా దోరగా వేగనిచ్చేసి ఒక 10 నిమిషాలు పట్టిద్దండి ఇది కూడా. చూసారు కదా, ఇది ఇప్పుడు కొద్దిసేపు హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా వేపుకోండి. ఎందుకంటే ఈ ఉల్లిపాయలలో నీరంతా పోయిద్ది, లేకపోతే అలా నీరు వచ్చేసి మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకొని వేపుకుంటే నీరంతా పోయిద్ది. ఉల్లిపాయలు దోరగా వేగాయండి బాగా. ఇప్పుడు కొబ్బరి పొడి వేసేసుకుందాము. బాగా తిప్పుకొని దీంట్లో ఇప్పుడు మన చాయిస్ అండి, మన ఇష్టం. నేనైతే కొద్దిగా పంచదార వేస్తున్నాను. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు, అందుకే చెప్పలేదు. నేను ఇప్పుడు కొద్దిగా పంచదార 1 స్పూన్ వేసాను. కొద్దిగా చేదు పోయిద్ది. కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. చూసారు కదా, కాకరకాయ వేపుడు ఎలా చేయాలనో మీరు కూడా ట్రై చేసి లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి.